మాకి తన బాడీని ఫిజికల్‌గా పుష్ చేస్తూ స్ట్రాంగ్ అయిందన్న విషయం మనకు తెలుసు. కానీ జెనిన్ క్లాన్ మొత్తాన్ని చంపేంత స్ట్రాంగ్ అయిందా రియాలిటీలో మాకి? దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. సో, మాకి అండ్ మాయ్ ట్విన్స్ అన్న సంగతి మనకు తెలుసు. సో, మాకీకి ఎందుకు కర్స్డ్ ఎనర్జీ లేదు? మాయకి మాత్రమే ఎందుకు కర్స్డ్ ఎనర్జీ ఉంది అంటే, సో, మనకి మాకి కర్స్డ్ ఎనర్జీ ఉంది. అది ఎంత అంటే చాలా తక్కువ. ఎంతో తక్కువుంది. సో, యాక్చువల్లీ మాకి టోజీ లాగా తనకి హెవెన్లీ రిస్ట్రిక్షన్ ఉంది. కానీ టోజీ అంత స్ట్రాంగ్ అవ్వాలంటే ఆ చిన్నపాటి కర్స్డ్ ఎనర్జీ కూడా తన బాడీలో ఉండకూడదు. సో, అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో మనకి ఈ విషయం గురించి చాలా క్లియర్‌గా తెలుస్తుంది. సో, స్పాయిలర్స్ లేకుండా చెప్పాలి అంటే జుజుత్సు సొసైటీలో ట్విన్స్‌ని ఒక బ్యాడ్ సైన్‌గా చూస్తారు. ఎందుకు అంటే ట్విన్స్‌ని జుజుత్సు సొసైటీ వరల్డ్ అనేది ఒక్క ఎంటిటీగా చూస్తుంది. ఒక పర్సన్‌గానే చూస్తుంది. సో, వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒక్కరే కర్స్డ్ ఎనర్జీ, కర్స్డ్ టెక్నిక్‌కి యాక్సెస్ ఉంటుంది. సో, వీళ్ళిద్దరి కేస్‌లో మాయకి మాత్రమే కర్స్డ్ ఎనర్జీ అండ్ కర్స్డ్ టెక్నిక్ ఉంటుంది. ఒకే ఊమ్‌ని షేర్ చేసుకున్నారు కాబట్టి ఒకరి మీద ఒకరికి ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అదెలాగంటే ఇప్పుడు మాకి స్ట్రాంగ్ అవ్వాలి అంటే మాయ కూడా తనతో పాటు ఈక్వల్‌గా స్ట్రాంగ్ అవ్వాలి. లేకపోతే మాకి ఎప్పటికీ స్ట్రాంగ్ అవ్వలేదు. ఈ సంగతి మాయకి కూడా తెలుసు. కానీ తను డీమోటివేటెడ్‌గా ఉంటుంది. తన క్యారెక్టర్ ఎంతో స్ట్రాంగ్ అవ్వాలి అని తనకుండదు. సో, మాకి ఎంత కష్టపడి తన లిమిట్స్‌ని పుష్ చేసినా, మాయ బ్రతుకున్నంత వరకు, మాయ ఎగ్జిస్టెన్స్‌లో ఉన్నంత వరకు మాకి స్ట్రాంగ్ అవ్వలేదు. ఈథర్ వాళ్ళిద్దరూ స్ట్రాంగ్ అవుతూ వెళ్ళాలి. లేదా ఒక్కరే ఉండి వాళ్ళు స్ట్రాంగెస్ట్ అవ్వాలి. సో, మాకి కేస్‌లో ఈ కొంతపాటి కర్స్డ్ ఎనర్జీయే తన మీదున్న లిమిటర్స్. ఇప్పుడు మాయ ఆ లిమిటర్స్‌ని తనతో పాటు తీసుకెళ్ళిపోయింది కాబట్టి ఆ లిమిటర్స్ ఇప్పుడు లేవు. సో, ఇప్పుడు మాకి స్ట్రాంగెస్ట్ టోజీ అంత స్ట్రాంగ్ అవుతుంది. సో, ఇన్నాళ్ళు మాకి మీద హెవెన్లీ రిస్ట్రిక్షన్ ఉంది. కానీ విత్ లిమిటర్స్. ఇప్పుడు ఆ లిమిటర్స్ లేవు కాబట్టి తన అబ్సల్యూట్ స్ట్రాంగెస్ట్ వెర్షన్ ఆఫ్ మాకీగా అవుతుంది. సో, దీని అర్థం తను కర్స్డ్ ఎనర్జీ యూజ్ చేయగలుగుతుంది అని కాదు. కర్స్డ్ ఎనర్జీ యూజ్ చేయలేదు. కర్స్ టెక్నిక్ ఉండదు. ఓన్లీ హెవెన్లీ రిస్ట్రిక్షన్ తోని కర్స్ టూల్స్‌ని వాడే తను స్ట్రాంగెస్ట్ అవ్వాలి. తను స్ట్రాంగ్ అవుతూ వెళ్ళాలి. అండ్ మాకి నిజంగా జెనిన్ క్లాన్ మొత్తాన్ని చంపేంత స్ట్రాంగ్ అయ్యిందా అంటే టోజీ వర్సెస్ గోజో ఫైట్ అప్పుడు టోజీ నేను కొంచెం రస్టీ అయ్యాను, అవుట్ ఆఫ్ ఫార్మ్ అయ్యాను. అంటే కొంతకాలం ట్రైనింగ్ ప్రాక్టీస్ ఉండదు కాబట్టి నేను కొంచెం రస్టీ అయ్యానని అంటాడు. కానీ మాకి అలా కాదు. తను ట్రైన్ అవుతూనే ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుంది కాబట్టి తను మంచి ఫామ్‌లోనే ఉంది. సో, మాకి తన షీర్ విల్ అండ్ ఫిజికల్ ప్రావెస్ తోని జెయిన్ క్లాన్ మొత్తాన్ని చంపేస్తుంది. సో, ఇదే ఫామ్‌ని గనక మాకి కంటిన్యూ చేస్తే ఏదో ఒక రోజు టోజీని కూడా సర్పాస్ అవుతుంది.